Hi everyone, welcome to my channel, మీ యశు వ్లాగ్స్. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ బ్రెడ్ హల్వా. ఎవరు చేశారనుకుంటున్నారు? మనమే అనమాట. సో అందుకని మనం వీడియో చేయకపోతే ఎట్లా చెప్పండి, చేయాలి కదా. యాక్చువల్లీ బ్రెడ్ వచ్చేసరికి ఇందాక నేను చూపించిన ప్యాకెట్ తీసుకున్నాను, 1 ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని నేను ఎడ్జెస్ అయితే కట్ చేయలేదు. ఎడ్జెస్ కట్ చేయకుండా మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకొని ఫ్యాన్ కింద నేను ఒక 1 hour అట్లా పక్కన పెట్టేశాను. బికాస్ బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, వెంటనే మనము బాయిల్ చేసినప్పుడు మెత్తబడిపోతుంది. సో అందుకని ఒక 1 hour నేను కట్ చేసి పీసెస్ పక్కన పెట్టుకున్నాను. అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీసెస్ కొంచెం డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్లోకి మనము గీ ఆర్ ఆయిల్ ఎవరిష్టమైనా ఏదైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసరికల్లా ఫస్ట్ కొంచెం గీ యాడ్ చేశాను, కానీ మనకేం తెలుసు ఇది అసలు మనం వేయంగానే ఇది కొంచెం చూడండి ఆ పీసెస్కే అసలు మొత్తం గీ అంతా పీల్ చేసింది. సో అందుకని ఫస్ట్ కొంచెం ఈ ఫస్ట్ ట్రిప్ ఇవి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఏం చేశానంటే ఈసారి ఇట్లా కాదని చెప్పి మరి అంత గీ అంటే మనం ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి, మన ఇంట్లో అంతా ఉండదు కదా. సో అందుకని ఈసారి ఏం చేశానంటే ఆయిల్ ప్లస్ గీ ఈ 2 యాడ్ చేసుకొని 2 హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ వేరే బ్రెడ్ పీసెస్ యాడ్ చేసేసి మళ్ళీ సేమ్ అంతే ఫ్రై చేసుకున్నాను. యాక్చువల్లీ పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలా లో ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేస్తే లోపల అనేది కుక్ అవ్వదు, మొత్తం మాడిపోతాయి అన్నమాట, టేస్ట్ అస్సలు బాగోదు. సో ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాను నేను. మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కొంచెం స్లోగానే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఒకేసారి వేసామంటే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు అనమాట. సో అందుకని ఇట్లాగా కొంచెం వేసుకొని లో ఫ్లేమ్లోనే నాకు కావాల్సిన కలర్లోకి యాజ్ ఎ ఫ్యామ్ షోయింగ్ ఈ కలర్లోకి వస్తే చాలు. ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత మొత్తం పీసెస్ అని నేను ఇట్లా ఫ్రై చేసుకున్నవి నేను నెక్స్ట్ పక్కన పెట్టేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా సేమ్ ఆయిల్ గీ ఉంది కదా ఆ ప్యాన్లో నేను నెక్స్ట్ వచ్చేసరికల్లా క్యాష్యూస్ తీసుకున్నాను. చూడండి నేను ఈ బ్రెడ్కి నేను ఆల్మోస్ట్ ఒక చిన్న బౌల్ అంత క్యాష్యూస్ తీసేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లాగా ఇది స్లో ఫ్లేమ్లోనే, అసలు హై ఫ్లేమ్ అసలు పెట్టకండి. ఫస్ట్ పెడితే మాత్రం మనకి లోపల అవి కుక్ అవ్వవు, మొత్తం మాడిపోయి అసలు బ్రెడ్ హల్వా ఫ్లేవర్ మొత్తం పోతుంది అనమాట. సో అందుకని చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫస్టే ఫ్రై చేసుకున్న ఆయిల్ అండ్ గీ దాంట్లోనే మనము ఈ క్యాష్యూస్ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ బౌల్లో ఆయిల్ తీసేసి దాని లోపల చిన్నవి అవి ఉంటాయి కదా, సో అది క్లీన్ చేసుకోండి నీట్గా. ఎందుకంటే ఇప్పుడు అదే ప్యాన్లో మనకు కావాల్సిన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్కి నేను వాటర్ ప్లస్ షుగర్ నేను 1 ప్యాకెట్ బ్రెడ్కి నేను ఆల్మోస్ట్ ఒక 1.5 గ్లాస్ షుగర్ తీసుకొని అండ్ 2 glasses ఆఫ్ వాటర్ అట్లా 2.5 glasses ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యాడ్ చేసేసుకొని షుగర్ సిరప్ కూడా ఇట్లా మంచిగా దగ్గరుండి, మనకి షుగర్ సిరప్ ఎప్పుడైనా సరే మనము దాన్ని మన ఫింగర్తో మనం టచ్ చేస్తే లైట్గా ఒక థిన్ లేయర్, ఒక సన్న తీగలాగా అంటారు చూసారా, అది ఫామ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈ లోపల షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల నేను ఇలాచీ ఉంటుంది కదా, ఒక 5 or 6 ఇలాచీస్ తీసుకొని మంచిగా దాన్ని ఇట్లా క్రష్ చేసుకున్నాను. ఈ లోపల నాకు అంత ఐడియా రాలేదనమాట. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా, అసలు ఎంత షుగర్ సిరప్ తీసుకోవాలి నాకు ఐడియా లేదు. ఫస్ట్ కొంచెం తీసుకొని చేశాను. బట్ ఆ బ్రెడ్ పీసెస్కి అన్నీ సరిపోవేమో అని చెప్పి తర్వాత మనకి బల్బు వెలిగిందనమాట. సో ఫస్ట్ టైం చేశానంటే ఆ షుగర్ సిరప్కి హాఫ్ బ్రెడ్ పీసెస్ యాడ్ చేశాను. హాఫ్ బ్రెడ్ పీసెస్ యాడ్ చేసి ఫస్ట్ ఆ సిరప్లో ఒక హాఫ్ పార్ట్ చేసేసాను అనమాట. అండ్ కోవా కూడా కొంచెం తీసుకున్నాను, మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను, ఇట్లా నేను రెడ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికల్లా ఆ షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అనేవి నేను దాంట్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇలాచీ యాడ్ చేసుకొని హాఫ్ మిల్క్ ప్యాకెట్, ఎందుకంటే నేను టూ టైమ్స్గా డివైడ్ చేశాను కాబట్టి నేను హాఫ్ మిల్క్ ప్యాకెట్ వేసుకున్నాను. హాఫ్ మిల్క్ ప్యాకెట్ వేసుకొని తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం కోవా కూడా ఒక 100 grams కోవా, 1 బ్రెడ్ ప్యాకెట్కి 100 grams కోవా ఈజ్ అన్ ఆప్షన్. మీ దగ్గర మిల్క్ ప్యాకెట్ చాలా క్రీమీ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది చూసారా, అది ఉన్నా కూడా ఓకే ఫైన్. సో ఈ బ్రెడ్ అనేది యాడ్ చేసేసుకున్నాను నేను, మిల్క్ ప్యాకెట్ యాడ్ చేసి. అండ్ నెక్స్ట్ లాస్ట్ 5 minutes ఉండేటప్పుడు నేను కోవా కూడా యాడ్ చేసేసుకున్నాను. అట్లాగా ఫస్ట్ హాఫ్ అట్లా చేసేసాను. అండ్ మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టి సేమ్ ప్రాసెస్
ఏదైతే ఇందాక మీకు చెప్పానో సేమ్ సిరప్ ప్రిపేర్ చేసుకొని ఇదిగోండి, ఇది ఇంకొక బౌల్ అనమాట, దీంట్లో చేశాను. ఫైనల్లీ లాస్ట్కి క్యాష్యూస్ ఉన్నాయి కదా, ఆ క్యాష్యూస్ అనేవి యాడ్ చేసేసుకుంటే ఎంత టేస్ట్ బాగుందంటే సీరియస్లీ అసలు మీరు తింటే వదిలిపెట్టారు తెలుసా, అంత బాగా చేశాను అనమాట. చాలా చాలా కరెక్ట్గా వచ్చినాయి, మెజర్మెంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అసలు మంచిగా ట్రై చేయండి. నాకేమంత కష్టమే అనిపించలేదు, బట్ మనం ఫ్రై చేసుకునే దగ్గరుండి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు, అన్నీ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. అండ్ చెప్పాను కదా, మీరు కూడా బ్రెడ్ హల్వా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నా బ్రెడ్ హల్వా ఎలా ఉందో చెప్పేసేయండి చూసేసి. థ్యాంక్ యూ, బాయ్.